నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 11 మంది క్రైస్తవ పాస్టర్ని చిప్పకూడు తినిపిస్తానరట. అందులో 4 ఉన్నారట మన తెలుగు వాళ్ళు. ఏందక్క గిది అంటారా? క్రైస్తవ పాస్టర్లకు సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎమ్మటే కొందరు డాష్ గల్ ఫోన్ చేస్తారు. ఎక్కడి నుంచి చేసినావు నువ్వు? నీకు మాత్రమే వచ్చినాయా? ఇంకా ఛానల్స్కి రాలేదా? నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళకి శాతగాట్లే నిజాలను నిర్భయంగా చెప్పడం. నాకు శాతం అవుతుంది, అందుకే ధైర్యంగా చెప్తాను. ఆధారం కూడా చూపించిన. మూసుకొని ఇప్పటికైనా తప్పు చేస్తున్న వాళ్ళ గురించి తెలుసుకోండి. ఎక్కడ జరిగింది ఏంది అనుకుంటారా? గల్ఫ్ దేశాలు. గల్ఫ్ దేశాల్లో ముఖ్యమైన ఖతార్లో క్రైస్తవ మత దందా బయటపడింది. దోహా నగరంలోని తుమామా ప్రాంతంలో అనుమతులు తీసుకోకుండా ఇళ్ల మధ్య చర్చిలు ఏర్పాటు చేసి మత మార్పిడిలకు పాల్పడుతున్న 11 మంది భారతీయ పాస్టర్లను అరెస్ట్ చేశారు. ఇందులో 5 తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఖతార్ వంటి కొన్ని ఇస్లామిక్ దేశాలలో క్రైస్తవ మతాన్ని నిర్వహించుకోవచ్చు, కానీ మత మార్పిడిలకు దిగితే మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయి. అరే బాబోయ్, ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఏమంటారు, స్వతంత్రం భారతదేశానికి ఎప్పుడు వస్తుందో. ఎవడైనా మతం మార్పిడి చేయాలి అని అంటే కూడా బయటికి రావడానికి బెయిల్ కూడా లేదు అనే కఠిన చట్టాలను ఎప్పుడు తీసుకొస్తారో. ఇలాంటి వాటిలో మాత్రం ఖతార్ లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. మరి మీరేమంటారు? నిర్దిష్ట ప్రదేశాలలో అనుమతి తీసుకున్నాక మాత్రమే చర్చి నిర్వహించాలని ఉంటుంది. కానీ మన దగ్గర ఈదుల్లో కూడా పుస్తకాలు పట్టుకొని ఇక ఈది తిరుగుకుంటూ మతం మార్చే ముఠాలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఏం చేయలేరు, పోలీసులు చేయలేరు, రాజకీయ నాయకులు చేయలేరు. ఆడ మాత్రం ఏడ ప్లేస్ ఇస్తే ఆడే చేసుకోవాలి, చర్చి కట్టుకొని ఆడే ప్రార్థన చేసుకోవాలి. కాదు కూడదు అంటే కటకటాల్లో చిప్పకూడు తినిపిస్తారు. అందుకే ఆ దేశాల్లో వీళ్ళని చేయమనండి పోయి. ఆమెమో చెప్తుంది. ఒక ఆమె చూసినాబా, ఇంత విచిత్రం. నా అకౌంట్లో 150 రూపాయలు ఉండేవి, హల్లెలూయా దేవుణ్ణి నమ్ముకున్నాను, 1,00,000 రూపాయలు పడ్డాయి, స్టేట్మెంట్ కూడా చూపిస్తానని. మరి అందరితో హల్లెలూయా చెప్పిస్తే అందరు స్టేట్మెంట్ చూపిస్తే సరిపోయిగా. ఇలాంటి మెస్మరైజ్ మాటలు ఈడ చెప్పడే మాత్రమే కుదురు. దాడికి పోయి చెప్తే గుయ్యమనిపించి తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. అయితే కొంతకాలంగా భారతీయులు, మరీ ముఖ్యంగా తెలుగువారు అక్కడికి వెళ్ళి క్రైస్తవ మత ప్రచారకులుగా అవతారం ఎత్తుతున్నారు. ఎందుకంటే బాగా దందుకోవచ్చు కదా. అందుకే మాయ మాటలు చెప్పి క్రైస్తవంలోకి మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదంతా ఒక మాఫియా మాదిరిగా జరిగిపోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కోస్తా జిల్లాల నుంచి ఎంపిక చేసిన పాస్టర్లను గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. మత మార్పిడులలో ఇక్కడ సక్సెస్ సాధించిన పాస్టర్లకు భారీగా వేతనాలు ఇచ్చి అక్కడికి పంపిస్తున్నారు. గుంపులుగా విమానాల్లో పంపిస్తే గోల్ అవుతుందన్న ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి ఓడల ద్వారా గల్ఫ్ దేశాలకు ఈ పాస్టర్లను తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మాఫియా చాలా బలంగా కోస్తా జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి భారతదేశంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల మత మార్పిడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఊరూరా ఇండ్ల మధ్యనే చర్చిలు ఏర్పాటు చేసి ఈ దందా కొనసాగిస్తున్నారు. ప్రతి పాస్టర్ కు టార్గెట్ పెట్టి కొన్ని కుటుంబాలను మత మార్పిడి చేయాలని డబ్బులు, వస్తువులు, ఇతర బహుమతులు వెదజల్లుతున్నారు. చేతి నిండా డబ్బు వచ్చి పడుతుండటంతో పాస్టర్లు అదే పనిగా మత మార్పిడికి దిగుతున్నారు. అప్పట్లో ఊరికి 1-2 చర్చిలు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు ప్రతి ఊరిలో 10 నుంచి 12 చర్చిలు, 100 మంది మతం మార్చుకున్న క్రైస్తవులు కనిపిస్తున్నారు. నాకు అర్థం కాలేదు నిజంగా. మనకంటే రాముడు, కృష్ణుడు, ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి, బ్రహ్మ ఇట్లా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి మస్తు గుళ్ళు ఉంటాయి. వీళ్ళకి ఒకటే దేవుడు కదా. మరి గ్రామానికి ఒక చర్చ్ ఉంటే సరిపోయింది కదా, గన్ని చర్చిలు ఎందుకు? అంటే వీళ్ళలో కూడా ఐక్యం లేదు. చర్చిలు పెట్టుకొని పాస్టార్ అవతారం ఎత్తితే మస్తు పైసలు దండుకోవచ్చు. అందుకే గల్లీకి 2 పెట్టుకుంటారు. చూసాను రాబాయ్, మనకు శటకోపం పెట్టిన తర్వాత నెత్తిలో ₹1 ఆ ప్లేట్లో వేస్తే అవ్వో ఆ అర్చకుడు చూడు పైసలు ఇస్తే తప్ప పెట్టట్లేదని బయటికి చెప్పుకొని మన ధర్మాన్ని మనమే రోడ్డు మీదకి లాగుతుంటే వీళ్ళు పైసలు ఇచ్చుకుంటూ పాస్టర్లను పోషిస్తూ ఎక్కువ జీతాలు ఇస్తూ ఇక్కడ మీరు ఎక్కువ మత మార్పిళ్ళు చేసిండ్రా, ఓకే మీకు ప్రమోషన్, మీరు ఖాతర్ వెళ్ళిపోండి, ఖాతర్లో కూడా మీకు లక్షల జీతాలు ఇస్తాము, అక్కడ మత మార్పిళ్ళు చేయండి అని పంపిస్తారు. ఏం రాబాయ్ ఇది? దీనికంటే పశువులు నమ్ముకునేటోడు నయం కదా. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో చర్చి పాస్టర్లకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇది మా దయగల రాజకీయ నాయకుల గొప్ప హృదయం. ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖలుగా తమకు బంధహస్తాలలో ఉన్న దీపధూప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలు ఉంటాయి. అలాగే ఆదాయాలు రాని ఆలయాలను మూసేస్తారు. కానీ ఏ విధంగా ప్రభుత్వాలకు ఉపయోగపడుతున్నాయో తెలియని ఈ చర్చి పాస్టర్లకు మాత్రం జీతాలు మంచి ప్రోత్సాహాలుగా ఇస్తారు. ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగానికైనా క్రమం తప్పకుండా జీతం వస్తుందో లేదో తెలియదు, కానీ పాపం వీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా జీతం తీసుకుంటున్న పాస్టర్లు చాలా మంది హైందవ దళితులుగా దొంగదారిన ఎస్సీ రిజర్వేషన్లు కూడా అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవి బయటపడ్డాయి కూడా.
మరోవైపు ఆదివారం వచ్చేసరికి అయ్యగారు అవతారం ఎత్తి క్రైస్తవాన్ని బోధిస్తున్నారు. వాస్తవానికి భారత్లో కూడా చర్చి ఏర్పాటు చేయాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో అవేవి పట్టించుకోకుండా వేల కొద్ది చర్చిలు జనావాసాల మధ్యనే విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటున్నాయి. దీని మీద ఫిర్యాదు చేసినా పట్టించుకునేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. ఓటు బ్యాంకు మాయతో నాయకులు కూడా అధికారులను ముందుకు పోనీయడం లేదు. దీనిని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. హిందువులను మాయమాటలు చెప్పి మతం మారుస్తున్న వారి మోసాలు అన్నీ ఇన్ని కాదు. చర్చిలో ప్రార్థనలు చేస్తే రోగాలు తగ్గిపోతాయని మాయమాటలు చెబుతున్నారు. కానీ పాస్టర్లు మాత్రం అనారోగ్యం వస్తే ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. ఆసుపత్రిలోనే ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ పాస్టర్ల మాయలో పడి అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. చర్చిలలో రోగాల కోసం ప్రత్యేక ప్రార్థనలు, బహిరంగ ప్రాంతాలతో అస్వస్థత కూటములు, ప్రేయర్ ఆయిల్స్ పేరిట మాయాజాలం జరుగుతుంది ఉంది. ఇక దక్షిణాదిలో కేరళ, తమిళనాడుతో ఆంధ్రప్రదేశ్లో పోటీ పడి మరి కూటములు పెట్టి జనాన్ని మరీ ముఖ్యంగా హిందువులను బుట్టలో వేసుకునే కార్యకలాపాలు విస్తారంగా నడుపుతున్నాయి. కేవలం ఒంటికి వచ్చే అనారోగ్యమే కాకుండా మానసిక సమస్యలను కూడా అప్పటికప్పుడు సరిచేస్తున్నట్లు ఈ కూటములలో జరిగే డ్రామా వీడియోలు ఇంటర్నెట్లో కుక్కలుగా ఉంటాయి. జబర్దస్త్ కామెడీని మించిపోయి ఉంటాయి. ఇందుకు సంబంధించి జరిగిన రిహార్సల్స్ వీడియోలు సైతం సర్క్యులేట్ అయ్యాయి. క్రైస్తవం ఎంతో అభివృద్ధి చెందిన మతమని, విజ్ఞానమంతా క్రైస్తవ దేశాల్లోనే పుట్టి ప్రపంచానికి అందిందని చెప్పుకునే మతంలో పైన చెప్పిన సంఘటనలు జరగడం చూస్తుంటే ఇవన్నీ కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృత నేరాలుగా జరుగుతున్నట్లు విశ్వసించాల్సి ఉంటుందని ఇవన్నీ చూస్తున్న వారందరూ బలంగా చెప్తున్నారు. అయినప్పటికీ ఇటువంటి మోసాల మీద ఎటువంటి చర్యలు లేవు. పైగా హిందువులను మత మార్పిడి చేసేందుకు ప్రభుత్వమే జీతాలిచ్చి మరీ ప్రోత్సహిస్తుంది. ఇది మరింత దారుణం. ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోయినట్టుగా గల్ఫ్ దేశాలలో కూడా కొందరు పాస్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించి బాగా పేరు తెచ్చుకొని బాగా పారితోషికం సంపాదించుకోవాలనుకున్నారు. కానీ ఆడుంది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పనిచేస్తున్న రాజకీయ నాయకుల కింద పనిచేసే పోలీసులు కాదు కదా. అక్కడ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తారు కాబట్టి ఈ పప్పులు ఏమీ ఉడకలేదు. దీంతో అరెస్ట్ చేసి కటకటాలకు పంపించి ఒక చిప్ ఇచ్చి ఆ చిప్పలోనే తినమని చెప్పారట. ఇంకొక విషయం తెలుసా, ధర్మంగా, న్యాయంగా యేసును నమ్ముకున్న వాళ్ళకు ఎలాంటి చెడు వ్యసనాలు, ఎలాంటి చెడు భావన ఉండదని చెప్పే కొందరు పాస్టర్లు అవ్వా సరైన వీసా కూడా లేకుండా, అంటే ఆ దేశంలో బతకడానికి పర్మిషన్ కూడా తీసుకోకుండా దొంగ పాస్టర్లుగా దొంగలుగా దూరికి బతుకుతున్నారట. ఇది ఇక్కడ మరో విశేషం. మరి మీరేమంటారు? ఆధారాలతో సహా వచ్చింది. ఇప్పటికైనా వేకప్. ధర్మం మాత్రమే నిన్ను కాపాడుతుంది. ఇప్పటికైనా ఈ మత మాఫియా గూఢాచార వ్యవస్థను అర్థం చేసుకోండి. కూటములు కాదు, కష్టం మాత్రమే నిన్ను నిలబెడుతుందని తెలుసుకోండి. ఇప్పుడు పాస్టర్లు తెలుసుకోవాల్సిన గొప్ప జ్ఞానోదయం ఏంటంటే, అప్పుడెప్పుడో ఒక పాస్టర్ చెప్పిండు, మళ్ళీ నేను చెప్తున్నా, మీ పప్పులు ఏవైనా హిందువుల మీదే ఉడుకుతాయి. ఎందుకంటే మేము కులాల కోసం బ్రతుకుతాం, మేము నానే స్వార్థంతో బ్రతుకుతాం, మాకొచ్చే ఉప్పు పప్పు గురించి ఆలోచిస్తాం, మాకు ఏమి లాభం అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఇస్లాం అలా కాదు బాబు. దాంతో పెట్టుకుంటే మేము మతం మాత్రమే ఆలోచిస్తాం, కాదు కూడదని మా మతంలోనే మత మార్పులు చేయాలని తీస్తే 2 భాగాలుగా శరీరాన్ని విభజిస్తాం అని చెప్తారు. కాబట్టి ఎందుకులే గా ఖాతార్లలో షిప్పకూళ్ళు. ఈడేమో ప్రభుత్వాలు జీతం ఇచ్చి మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తుంటే ఆడ అడ్డగోలుగా మత మార్పిళ్ళు చేస్తే కట్టకట్టాలు పెట్టి షిప్పకూడు పెడతాం అంటారట. ఏదేమైనా అలాంటి నిర్ణయాలు రావాలి. హిందువులు మేల్కోండి. చూసిండ్రా అక్కడ? మరి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక కోరికబ్బా, త్వరలో నేను దాన్ని చేస్తా కూడా. నేను వస్తా, ఒక 5 అంటే మీరు, మీ నాన్నగారు, మీ తాతగారు, ముత్తాత తాత, ముత్తాత నాన్న, ఇట్లా 5 తరాల పేర్లు చెప్పండి. ఒక 5 తరాల పేర్లు తెలుసుకుందాం. 5 తరాల పేర్లలో 5 తరాల్లో హిందువులు లేకపోతే మాట్లాడుకుందాం. ఒకవేళ ఉన్నారనుకో, మీరు ఈ 5 తరాల్లో మతం మారడం వల్ల మీకు గొప్పగా లాభించిన విశేషాలు ఏందో తెలుసుకుందాం. త్వరలో వస్తా నేను. నాకు ఖచ్చితంగా దీని మీద ఒక స్పెషల్ డాక్యుమెంట్ చేయాలని ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థికంగా ఇంకా స్టెబిలిటీ లేదు కాబట్టి ఆగింది. కానీ దీనికి సంబంధించిన మంచి భాగోతాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తాం. ఏదేమైనా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. అండ్
కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియోలు వైరల్ గా మారి మనం బ్రేక్ ఈవెన్ కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది. అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఈ రోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే. మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి, మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్ కి చాలా యూజ్ అవుతుంది. మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది, మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్ తో కలిసి నడవండి. 8328500576 నెంబర్ ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.